ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా రాణిస్తూ దేశంలో సోలార్ పరిశ్రమల్లో రెండవ కంపెనీగా ఉన్న ఫెయిర్ ఎనర్జీ తాజాగా రూఫ్ టాప్ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను రాజమండ్రిలో ప్రారంభించింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫెయిర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మార్దా, డైరెక్టర్ రాధికా చౌదరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రిలో సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. మంచి సర్వీస్ ఇస్తూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ఫెయిర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే ప్రముఖ కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు. నెలకు 10-12 వేల రూపాయలు బిల్లు వచ్చే వాళ్లకు సౌర విద్యుత్ అమర్చుకోవటం వల్ల 3,000 రూపాయలకు తగ్గుతోందని సౌర విద్యుత్ వాడుకునే వాళ్లు చెప్తున్నారని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సౌర విద్యుత్, పవన విద్యుత్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు ఫెయిర్ ఎనర్జీ ఫౌండర్ సౌరభ్ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే కో ఫౌండర్ రాధికా గారు ఇక్కడ ఉన్నారు. వారి సారథ్యంలో ఇవాళ భారతదేశంలోనే అధిక సామర్థ్యంతో సౌర విద్యుత్తుని ప్రతి ఇంటికి అందించాలని లక్ష్యంలో ఏర్పడిన సంస్థ, ఇవాళ లీడింగ్ సంస్థ. ఏదైతే ప్రధానమంత్రి గారి ఆశయం ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ అందాలనేది ఆయన లక్ష్యం. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అయితే ఏనాడో సంస్కరణ తీసుకొచ్చి విద్యుత్ రంగంలో భారీగా సంస్కరణ తెచ్చి అవాంతరాలు లేని నిరంతరం విద్యుత్ అందేలాగాను, క్వాలిటీ విద్యుత్ అందేలాగా చేయటం, సామాన్యుడికి అందుబాటులో ధరలు ఉండాలి, ధరలు తగ్గేదానికోసం సౌర విద్యుత్తుని, పవన విద్యుత్తుని వారు ఏనాడో ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో చాలా పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దానికి మించి ఇంటింటికి అనేది వాళ్ళ ప్రధానమంత్రి గారి ఆలోచన విధానంలో ఇంటింటికి సబ్సిడీ మీద కరెంట్ అందాలి, మిగిలిన కరెంటు విద్యుత్ సంస్థలకు ఇచ్చి వాడు ఇంకా కొంత లాభసాటిగా ఉండేలాగా చేయాలనేది. దానివల్ల ఇవాళ ప్రోత్సాహిస్తుంది, ప్రభుత్వం కూడా ప్రోత్సాహిస్తుంది, సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని ఉపయోగించుకొని ప్రతి పేదవాడు కట్టే ప్రతి ఇంటికి కూడా ఇంటికి సరిపడా కూడా కరెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంలో ఈ సంస్థ ఏర్పాటైంది. వీరు అత్యాధునిక పరికరాలు, వాళ్ళ ఒకప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి, ఈ సౌర పలకాల రేట్లు ఎక్కువ ఉండేవి, ఇవాళ తగ్గుతూ ఉన్నాయి. రాబోయే జనరేషన్లో బొగ్గు ఆధారితం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయి కాలుష్యాన్ని తగ్గిపోయేదానికోసం కార్యాచరణలో ముందుకు సాగబోతున్నాం. దాంట్లో స్టోరేజ్ పవర్ స్టోరేజ్ అనేది ప్రధానమైన సమస్య, దానివైపు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. ఇవాళ మనకి రాయలసీమలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకి బొగ్గు కొరత ఏర్పడుతుంది, బొగ్గు వల్ల కాలుష్యం ఉంటుంది, దాన్ని తగ్గించాలని, పూర్తిగా తగ్గించాలని. అందువల్ల ఎక్కడికక్కడే లోకలైజ్డ్ అవ్వాలని వ్యవసాయ రంగంలో సోలార్ను ప్రోత్సహిస్తూ ఉన్నాం. గ్రామీణ అవసరాలకు సరిపడా కూడా ఇవాళ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సోలార్ పవర్ తయారు చేసుకొని గ్రిడ్కి అనుసంధానం చేయాలనే లక్ష్యంలో మనం ముందుకెళ్తున్నాం. ఇవాళ ఫెయిర్ ఎనర్జీ లీడింగ్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఇవాళ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, కానీ అనుకున్నంత ప్రోత్సాహం రాలా. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. మ్యాక్సిమం మనందరం కూడా వాడుకుంటే రేట్లు తగ్గిపోతాయి, బిల్లుల భారం తగ్గిపోద్ది. రాబోయే ఎప్పుడైతే పవర్ సప్లై పెరుగుతుందో ధరలు తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యుత్ శక్తి రేట్లు టారిఫ్లు తగ్గాలనే లక్ష్యంలో ఇది ఒక భాగం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఫెయిర్ ఎనర్జీ సర్వీస్ మెయిన్, ఎక్కడైనా సరే సర్వీస్ మెయిన్, ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. Joining us on this very important occasion, the things that I would like to emphasize are, I think from a customer standpoint, solar is a no-brainer. It's an outright savings. The return on investment is more than 30%. The payback period is less than 4 years. And then for 25 years, you have free electricity. The government is promoting this. We are the largest residential solar company in Andhra Pradesh today. We are the second largest in India. This is a very important market for us. This is our third solar experience center that we have opened up in this state. And we have a very large team. And for us, this is we see a lot of momentum. And on top of this, we are also seeing the government, whether it's the Andhra Pradesh government, is continuously improving the policy to make it easier for the customers to take solar, to make it easier for the customer to switch on the solar system. Loans are available. ఆయన చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి
కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి. సో ఫ్రేయర్ ఎనర్జీ ఇప్పుడు 11వ సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి. ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే. అది కూడా రూరల్ ప్రాజెక్ట్. మనకు ట్రైబల్ బెల్ట్స్, పాడేరు, అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము. దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్ గవర్నమెంట్స్కి, ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము. ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. అక్కడ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ల నుంచి 78,000 వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి. డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది. సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా, ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి. అంటే ఇబ్బంది లేకుండా కరెంటు బిల్లు కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి. అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము, ప్లస్ క్వాలిటీ, రిలయబిలిటీ, సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం ఆలోచిస్తే ఫ్రేయర్ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో. అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో. ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము, అది కరెంట్కి సంబంధించిన సిస్టము, సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది. సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట. మనం చాలా లొకేషన్స్లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము. తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానెల్స్ వాడతాము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం. ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోపలికి వచ్చి కాంపోనెంట్స్ చూడొచ్చు, మా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లోన్ అప్రూవల్కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడొచ్చు, సర్వీస్ యాంగిల్లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు. ఈరోజు 10,000 కస్టమర్స్ పైన ఉన్నారు ఫ్రేయర్ ఎనర్జీ ఆల్ అక్రాస్ ఇండియా. అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీజియన్ మాకు. అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి